మీడియా మిత్రులందరికీ నమస్తే. నిన్న ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంకపుత్రుడుగా మారాడు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంకపుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి, కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నువ్వు ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొగిడిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తా మీకు. పోలీసులను పెట్టి నిర్బంధించాలనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతును ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు 3 వచ్చి ఊరి మీద పడి మేస్తున్నాయి. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులను నిలిచిపెడతారు. అవి ఎక్కడ పడితే అక్కడ దొంగ చైన్లలో పడి మేస్తాయి. ఇవాళ ఈ బాన్సువాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద పడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుశరం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు అచ్చోసిన ఆంబోతులాకున్న నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, మంజిరాలో ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం వచ్చింది. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకుపోయి 12,000 ఇండ్లు కట్టుకున్నాడు. బాన్సువాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్లు చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతా అన్నాడు, కానీ రైతుల కోసం కాదు, రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇదే పోచారం గారు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు మారుస్తూ ఉన్నారు. మొన్న ఇంతకుముందు పోచారం గారు వారు మాట్లాడిండు. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి మాట్లాడిన మాటలు కూడా మా మీడియా మిత్రులకు వినిపిస్తాం. మీరే మాకు నాయకుడు సార్, ఇంకొకరు లేదు సార్. ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మనస్ఫూర్తిగా సహృదయంతో చల్లటి చూపుతో సహాయం చేసినటువంటి వ్యక్తి నిన్న చూశాను సార్. చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు చూశాను. ఆ విధంగా మీరు ఒక మా కాన్సెప్టే కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చూస్తున్నాం సార్. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పట్టులు పెడుతూ ఉన్నాయి. దేశమంతా కూడా ఎదురు చూస్తున్నారు. అది మొన్న ఇందాక చూపించింది, నిన్న అది అంతకుముందు రేవంత్ రెడ్డి గారు. నిన్ననేమో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా గొప్పగా ఆయన గురించి చెప్తాను. గతంలో ఇదే పార్టీలు మారిన వ్యక్తుల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి మాటలు. చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలను రాజ్యాంగంలో పొందుపరిచిందో, ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారో, ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ రెడ్డి గారు ఉరి శిక్ష వేయాలా, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతాని చెప్పి ఇదే ముఖ్యమంత్రి, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉంటే ఆయన ఊసరవిల్లగా పార్టీలు మారుస్తూ ఉండి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈయనకి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలే, ఈయనకు వచ్చిన నిధులు ఎవరికి ఇవ్వలే, ఈ ఊరికి వచ్చిన ఇండ్లు 12,000 ఇండ్లు కట్టుకున్నాడు, వేలాది కోట్ల నిధులు చేసుకున్నాడు. ఇవాళ ఆయన రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతా ఉన్నాడు. ఆయన క్రెషర్లు బంద్ అయిపోయినాయి, పాపం ఆయన ఇసుక దంద బంద్ అయిపోయింది. అందుకోసమే ఆవేదనతో వెళ్ళిండు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అంటే ఆయన లంకపుత్రుడుగా మారిండని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చూపులేమో సంసారి మాటలు మాట్లాడతాడు, మాటలు సంసారి, చూపులేమో వ్యభిచారి లెక్క చేస్తూ ఉన్నాడు ఇలా పోచారం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంత సీనియర్ నాయకుడు, అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, జిల్లాలో రాష్ట్రంలో అత్యున్నత పదవి స్పీకర్ పోస్ట్ అనుభవించిన వ్యక్తి, మరి ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీ మారడం చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అందుకోసమే ఆయనని పోచారం కాదు విషచారం అంటున్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇవాళ పట్టపగులు మా అందరు నిడిసబెట్టేసి మొన్నటిదాకా మేమంతా బాపు అని పిలిచేది, ఆ గౌరవాన్ని ఓగొట్టుకున్నాడు మా గణేష్ గుప్తా గారు కానీ మేము కానీ. ఇవాళ ఆయన చూస్తూ ఉంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కోసుకున్న వ్యక్తిగా మారిపోయాడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి గారు. అధికారం లేకపోతే బతకలేడా అని చెప్పి ఈ సందర్భంగా వారిని మేము అడుగుతా ఉన్నాం. అనేక సార్లు ఇంకా అనేక సందర్భాల్లో ఆయనకు ఆయన నియోజకవర్గంలో 500 ఎకరాలు ఒక్కరోజు అడిగితే ఇచ్చేసి గుడి కోసం గుడి నిర్మించినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఏది అడుగుతారు ఒక్క ప్రాజెక్టు కోసం 500 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఒకటే ప్రాజెక్టు కోసం ఆయన నియోజకవర్గంలో. ఆయన ఏది అడుగుతే అది జీవోల రూపంలో అర్ధ గంటల బయలుదేరి అంత గౌరవం ఇచ్చి అంత విలువ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇలా మోసం చేసిపోయిన వ్యక్తి ఖచ్చితంగా కూడా మళ్ళా రేపటి రోజున రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేస్తాడు. ఆయన కొత్త కాదు, గతంలో టీడీపీలో ఉండి చంద్రబాబును కూడా మోసం చేసి ఇక్కడికి వచ్చిన వ్యక్తి, ఇవాళ కేసీఆర్ గారిని మోసం చేసిన వ్యక్తి. రేపు రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఇవాళ ఒకవేళ మీకు దమ్ముంటే ఎవరైనా కావచ్చు, ఇవాళ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళు దమ్ముంటే రాజీనామా మీ పదవులకు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని గెలవండి. కానీ ఇట్లా ఒకవేళ కనుక ఇంకా కూడా ఎవరైనా పోవాలని ప్రయత్నం చేసినా ఇట్లా పోయినోళ్లను ప్రజాస్వామ్యంలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది మేమన్న మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి గతంలో చెప్పారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలు నియోజకవర్గాలకు రానియద్దు, రాళ్లతోని కొట్టాలని చెప్పారు. మీకు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా ఒక బీఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులను ప్రజలు క్షమించరు. ఇలా నేను బాన్స్వాడలోని టీఆర్ఎస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అనేక మంది యువత అక్కడ ఉన్నారు, మీకు మంచి అవకాశం వస్తుంది. రానున్న రోజుల్ని అతి తొందరలోనే బాన్స్వాడలో ఎన్నికలు కూడా జరుగుతాయి. ఆ ఎన్నికల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేస్తుంది. ఎక్కడైనా కానీ గతంలో ఇవాళ బుద్ధి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ సైన్యానికి ఎక్కడ కూడా మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు. పోయిన వాళ్ళు పోయినరు, ఆ ప్లేస్లో యువతరానికి అవకాశాలు వస్తాయి, అవకాశాలు ఇస్తారు మన అధ్యక్షుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ఈ వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష ఈ ప్రజాస్వామ్యంలోనే అతి తొందరలోనే పడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి జిల్లాకు నిజామాబాద్ చెందినటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి వివిధ పదవులలో పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ప్రెస్ క్లబ్లో, నేను రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను తెలుగుదేశాన్ని వదిలేసి ఇక్కడికి వస్తున్నా, తల్లిపాలు తాగేవాడైతే టీఆర్ఎస్లోకి రావాలి, డబ్బా పాలు తాగేటోడు తెలుగుదేశంలో ఉండాలనేటటువంటి మాట ఆ రోజు మాట్లాడారు. టీఆర్ఎస్లోకి వచ్చిండ్రు, సముచిత గౌరవం దొరికింది.
పార్టీలో ఆయన కంటే సీనియర్లుగా నేను జీవన్ రెడ్డి గారు మేము చాలామంది ఉన్నప్పుడు కూడా వారు వయసులో పెద్దవారు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మంత్రి పదవిని ఇచ్చారు. దాని తర్వాత హుందాగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో సభను నడిపేటటువంటి కెపాసిటీ ఉన్నదని సభాపతి కూడా నియమించారు. మరి 10 సంవత్సరాలు రాజకీయ లబ్ధి పొంది ఈరోజు అధికారం కోల్పోతే కేవలం రాజకీయ లబ్ధి మాత్రం కాదు, తన కొడుకుకు డీసీసీ చైర్మన్, తన వియ్యంకుడికి లైబ్రరీ చైర్మన్, జిల్లా లైబ్రరీ చైర్మన్, తను కట్టినటువంటి గుడికి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు, 500 ఎకరాల భూమి, రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట కంటే కూడా ఎక్కువ 2 బెడ్రూమ్ హౌసులు నిర్మించింది కూడా బాన్స్వాడలో. మరి ఇవన్నీ అయిపోయినాయి. ఇక కేసీఆర్ గారితో పని లేదు, టీఆర్ఎస్తో పని లేదు. అంటే పచ్చగున్న దగ్గర తినాలే, వెచ్చగున్న దగ్గర వండుకోవాలి. ఊసర వెళ్ళి రంగులు మారినట్టు మళ్ళా ఈరోజు కమిట్మెంట్ తీసుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. దీన్ని ఏమనాలి? మాకు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో అత్యధికంగా లాభం పొందిన వాళ్ళు, రాజకీయంగా లాభం పొందిన వాళ్ళే పార్టీ మారుతున్నారు. కడియం శ్రీహరి తను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, తన కూతురికి ఎంపీ, డిప్యూటీ సీఎం ఇన్ని చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కేశవరావు గారు 2 సార్లు రాజ్యసభ, పార్లమెంటరీ చైర్మన్, పార్టీలో జనరల్ సెక్రటరీ జనరల్, కూతురు మేయరు, కొడుకు చైర్మన్, ఇన్ని పదవులు తీసుకున్న ఆయన. ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పుత్రుడు అని పిలిపించుకునేటటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇట్లాంటి సీనియర్లు ఏదైతే పోతున్నారో నిజంగా ఆ దేవుడు పైనుంచి చూస్తాడు, ప్రజలు కూడా చూస్తారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. మరి సరే, రాజకీయాల్లో పార్టీలు మారడం ఇవన్నీ సహజమే, కానీ దాని సమయం ఏంది, దాని సందర్భం ఏంది? చాలామంది ఉన్నారు మారిన వాళ్ళు, దేశ చరిత్రలో చూస్తే మారిన వాళ్ళు ఉన్నారు. కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎవడైనా నేను పార్టీ మాట్లాడుతున్నానని చెప్తే నేను చెప్పుతో కొడతా అని చెప్పిండు. పోయినోడు పోయిండేమో, కానీ నికార్స్ అయినటువంటి నాయకులు ఉన్నారని చెప్పి మొన్న కామారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మాట్లాడినప్పుడు నిజంగా మాకు అనిపించింది, అరే ఎవరు పోయినా పర్వాలేదు కానీ పోచారం గారు మాత్రం పోరు, అనవసరంగా స్పెక్యులేషన్స్ వచ్చినాయని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి వాళ్ళ రాజకీయ జీవితంలో వాళ్ళే బురద చల్లుకున్నట్టు, వాళ్ళ హుందాతనాన్ని వాళ్ళే పోగొట్టుకున్నట్టు, వాళ్ళ మచ్చ వాళ్ళే పెట్టుకున్నట్టు జరుగుతుంది. నిజంగానూ టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు ఉండుండి చివరి ఊపిరి వరకు ఇక్కడ పోయినట్టుంటే ఇదే లక్ష్మీపుత్రుడిగా పేరుంటుండే, ఇదే మంచి సభాపతిగా పేరుంటుండే తప్ప ఈ హుందాతనాన్ని చెడగొట్టుకొని అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం ఏదో వ్యవసాయం కోసం పోతున్నా అని చెప్పేసి ఈ మాటలు. ఎస్, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఉద్యమం కోసం అన్నప్పుడు నమ్మినరు, ప్రజలు నమ్మినరు, ఓటినరు. ఆ రోజు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నిలబడి మళ్ళీ గెలిపించింది కేసీఆర్ గారు. మీరు పోయేది ఉంటే ఓడి. మరి నిజంగా ఈరోజు ఉప ఎన్నికల్లో వస్తాయి. మరి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిరో పదే పార్టీలు మారితే రాళ్ళతో కొట్టి చంపండి అని, నిజంగా మారేది ఉంటే రాజీనామా చేసి మీరు మళ్ళీ అక్కడ ఎలక్షన్లో నిలబడి గెలిచినట్టయితే మేము ఒప్పుకుంటాం. ఇంతకుముందు గతంలో కూడా రాజీనామా చేసిపోతే ఏం జరిగినా మనం చూసినాం హైదరాబాద్లో. దయచేసి పోయే వాళ్ళకు కూడా మేము చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరికి భయపడదు. గతంలో చాలా డకాలు ముక్కలు తిన్న సంగతి మేము చూసినాం. గెలుపులు, ఓటములు ఇవన్నీ చూసినాం. నికార్స్ అయినటువంటి నాయకులు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. 4 పోయినంత మాత్రాన, ఒకటే ఉదాహరణ, 6 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి మాకు 39 మంది మేము గెలిచినాం. ఎవరో 4 పోయినంత మాత్రాన పార్టీకి ఏమవుతుందని కాదు, ప్రజలు ఇప్పటికే గుర్తించినరు, ఇంకా గుర్తిస్తూ ఉన్నారు. తెలంగాణకు నిజమైనటువంటి కంచే, నిజమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోయిన వారందరికీ నూకలు తెల్లుతాయి తెలంగాణలో. అలాంటి తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.